మరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి, మరి ఏమంటారు? రూమర్స్ వస్తాయి. రూమర్స్ ఏముంది చెప్పు. ఎందుకంటే బాలకృష్ణ గారి వేరు, చిరంజీవి గారి వేరు. సో బాలకృష్ణ గారికి ఉన్నది బాలకృష్ణ గారికి ఉంటది, చిరంజీవి గారికి ఉన్నది చిరంజీవి గారికి ఉంటది. సో యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్టెప్ ఉంది బాలయ్య బాబు. అంటే చిరంజీవి ప్రెసెంట్ గా ఏం రావట్లా. సో రాపోయినా సరే మెగాస్టార్ చిరంజీవి ఆయన తగ్గడు. చిరంజీవి ఆయన స్థానం ఆయనకే ఉంటది, ఈయన స్థానం ఈయనకే ఉంటది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం టాక్ ఏంటంటే బాలయ్య బాబు అని అంటున్నారు. సో అఖండ 2 గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ యూజువల్ కి అసలు ఆయన చేసిన ఆ సౌండ్కే గానీ అది గానీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఆ సోలం తిరిగేటప్పుడు ఆ ఫ్యాన్ అని పెట్టారు వైసీపీ వాళ్ళు. ట్రోల్స్ రకరకాలుగా చేసుకుంటారు. కానీ ట్రెండింగ్ లో ఉంది ఎవరయ్యా అంటే బాలయ్య బాబు. సో అది అంటే వీళ్ళ దగ్గర తొక్కుంటున్నారా, ఏం చేస్తున్నారు, గొడవలు పడుతున్నారా ఏం లేదు. కానీ ఇంకా ఫ్యాన్స్ గా చెప్పాలి అంటే ఇండస్ట్రీ అంతా ఒకటే, వాళ్ళు ఒకటే ఉంటారు. బయట ఫ్యాన్స్ కొట్టుకుని చస్తారు. యాక్చువల్ గా వాళ్ళు మాట్లాడుకుంటారు, శుభ్రంగా తింటారు, అంతా పంటారు, మంచిగా ఉంటది. సో మనమే మాట్లాడుకుంటాం ఆయన ఈయన తొక్కేస్తున్నాడు, ఈయన ఆయన తొక్కేస్తున్నాడు అని. ఎవరిని తొక్కడు, ఎవరి టాలెంట్ ఆయింది. బాలయ్య బాబు టాలెంట్ బాలయ్య బాబుది, మెగాస్టార్ చిరంజీవి గారి టాలెంట్ ఆయింది. ఎవరి టాలెంట్ ఎవరు ఆపలేదు. అది ఆడియన్స్ చేతిలో, చూసే ఆడియన్స్ చేతిలో మాత్రమే ఉంటది ఎవడు ఎలా చేశారు అని. సో మరి ఇప్పుడు విశ్వంభర నుంచి ఒక టీజర్ వచ్చింది, అలానే ఒక పాట కూడా వచ్చింది. అయినా కూడా ఎక్కడ బజ్ లేదు. కానీ అఖండ నుంచి జస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది అంతే. ఆ గ్లిమ్స్ కే ఇంతగానం బజ్ క్రియేట్ అయింది. మరి బయట అయితే చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు టాలెంట్ తో తొక్కేస్తున్నారు అని అంటారు. ఏం లేదన్నా, ఎవరి టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఎవరి టాలెంట్ ఆల్దే. బాలయ్య బాబు బాగాలేదే, చిరంజీవిదే. సో యాక్షన్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన రిలీజ్ చేసినా కూడా బజ్ ఎందుకు రాలేదంటే ఆయన లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తారు మెగాస్టార్ చిరంజీవి. అందులో రిలీజ్ చేసిన దాంట్లో బజ్ లేకపోయినా ఆయనకున్న వాల్యూ ఆయనకున్న ఫ్యాన్స్ వాళ్ళకుంది, లేకుండా లేదు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నారు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆ కథ వేరు, యాక్షన్ డైలాగ్ వర్షన్ ఆ ఫ్యాన్స్ వేరు, ఇందంతా కూడా ఫ్యాన్స్ వేరు. ఎవరు ఫాలో అయిందో వాళ్ళకు ఉంటది. సో ఎక్కడ ఎవరు తగ్గరు. సో మీరు ఎవరి సినిమాకి వెళ్తారు, బాలయ్య బాబు గారి సినిమాగా లేకపోతే చిరంజీవి గారి సినిమా? ముందు ఏది రిలీజ్ అయితే దాన్ని చూస్తా. చిరంజీవి రిలీజ్ అయితే చిరంజీవి చూస్తా, తర్వాత బాలయ్య బాబు చూస్తా. లేదా బాలయ్య బాబు చూస్తా, ముందు బాలయ్య బాబు చూస్తే చిరంజీవి, ఇద్దరిది చూస్తా. అందరూ ఒకటే ఇండస్ట్రీ అన్నమాట. సూపర్ బ్రో.